హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్డి అక్వా తెలుగు. ఇప్పుడైతే మనం గప్పీ ఫిష్ మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. గప్పీ ఫిష్ మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. మేల్ అనేది టెయిల్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, అది మనం మేల్ అని చెప్పవచ్చు. ఫిమేల్ అయితే టెయిల్ షార్ట్గా ఉంటుంది, అంతేకాకుండా దాని స్టమక్ అనేది కొంచెం బల్జ్గా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే కొంచెం లాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేల్ అయితే చాలా సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్, అప్పుడు మనం దానిని మేల్ అని చెప్పచ్చు. ఫిమేల్ ఎవ్రీ 21 డేస్కి ఎగ్స్ అనేవి దాని స్టమక్లో రీస్టోర్ అవుతాయి ఫ్రెండ్స్. మనకి గప్పీస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే అవి త్వరగా బేబీస్ని అవి పెడతాయి ఫ్రెండ్స్. వీటిలో ఫిమేల్స్ మేల్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఇంకా ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా కొంచెం హై రేంజ్ కంటే వెళ్తుంది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ చేయడం వల్ల మనం ఇంకా ఏమేమి వీడియోస్ పెట్టాలనేది నాకు తెలుస్తుంది, అందుకని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్.